Hello. Welcome back to another episode here at Babai Talks. Hiroju, we have Dheeraj. Again, Marco, last time we had Deepak, interesting guy. We had nice conversations. And Dheeraj, he also reached out to us on Instagram. We had a conversation and he was very interested to just hop on Maatladaniki about any topic. So today we chose e-commerce. India will mainly discuss not how it all started, but మేము మా ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు ఈ కామర్స్ షిఫ్ట్ చూసాము. చిన్న వాటి దగ్గర నుంచి 2 వారాలు ఒక ఏమంటారు క్రికెట్ బ్యాట్ ఏదో ఆర్డర్ ఇచ్చి 2 వారాలు నెలలు వెయిట్ చేసిన దగ్గర నుంచి సేమ్ డే డెలివరీ వస్తుందా రాదా డౌట్ నుంచి సేమ్ డే డెలివరీ దాకా వచ్చేసింది. సో ఇవన్నీ మాట్లాడుతూ విల్ జస్ట్ ట్రై టు కవర్ వాట్ ఆల్ వి థాట్ కుడ్ బి యూస్ఫుల్. సో హే ధీరజ్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫీషియల్గా నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. దిస్ ఇస్ ధీరజ్. వాట్ ఐ డూ, ఐ plan to do some startups and all, like typical Indian in 21st century, trying to do job and then getting into startup and our startup struggles ni chuskuntu. Typical Indian mentality, like 2020s lo una Indian mentality, like typical Indian mentality 1990s 2000s ante job, illu, family adi. But India is changing and so we are changing. So vague introduction. So I think Dheeraj recently started a very new venture. I mean, can I call it a new venture? Any months in the? It is. Okay. New venture. It is new, like around 2 months. Yeah. So it's called JC Pigeon. So all India lo మీరు ఇదివరకు వాడుతున్న products and things that you are really missing, you could hop onto that JC Pigeon platform and ఏముంటాయి ధీరజ్ చెప్పు. వంట సామాగ్రి నుంచి దేవుడి సామాగ్రి నుంచి మ్యాగీ నూడిల్స్ దాకా అన్ని ఉంటాయా? యాక్చువల్లీ ఐల్ గివ్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ వాట్ డేసీ పిజన్. డేసీ పిజన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనము యాజ్ 90s కిడ్స్, హోప్ 90s 2000s కిడ్స్ లో మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 2000 ఆఫ్టర్ 2010s అండ్ 2015s వీఆర్ మూవింగ్ అబ్రాడ్. లైక్ మనకు ఆ వింగ్స్ వచ్చినాయి యాజ్ ఇండియన్ ఎకానమీ ఇస్ గ్రోయింగ్ అండ్ we are able to move abroad. మనం బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక వాయిడ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే లైక్ మనము ఎక్కడైతే ఉన్నామో ఎక్కడున్నా కానీ వీ క్యారీ దట్ దేశీ కల్చర్. మన వే ఆఫ్ ఈటింగ్ వేరు ఉంటుంది, మన కల్చర్ హ్యాబిట్స్ వేరు ఉంటాయి, మన వే ఆఫ్ సెట్టింగ్ అప్ అవర్ హౌసెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ మన వెస్టర్న్ కౌంటర్ పార్ట్స్కి. సో ఆ వాయిడ్లో ఏమవుతుందంటే సమ్వేర్ అరౌండ్ మన హోమ్ని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. మనం అందరం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. లైక్ కొత్తగా వచ్చినప్పుడైతే ఇంకా హోమ్సిక్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ వాయిడ్ని బ్రిడ్జ్ చేయడానికి ఒక చిన్న స్టార్ట్అప్ లాంటిది, ఒక ఈకామర్స్ సైట్ లాంటిది క్రియేట్ చేసామన్నమాట. వాట్ దేశీ పిజన్ డస్ ఇస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ లైక్ A to Z. ఇప్పుడు మీకు పూజా సామాన్లు కావచ్చు, మన గ్రోసరీస్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, బుక్స్ అంటే లాంగ్వేజ్ బుక్స్ కావచ్చు, మ్యాగీ మన ఫేమస్ 2 minutes మ్యాగీ కావచ్చు, అట్లాంటివి ఏదన్నా సరే ఒకటే మార్కెట్ ప్లేస్ లో ఉంటే, సో ఎనీ ఇండియన్ కెన్ హాప్ ఇన్, వచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఎటువంటిదైనా సరే వచ్చి కొనుక్కుని వెళ్ళేటట్టు ఒక మార్కెట్ ప్లేస్ ని క్రియేట్ చేద్దాం అనేది బేసిక్ ఐడియా. జస్ట్ putting some baby steps and hope will be there soon. In the near future. Perfect. I do want to discuss the challenges you faced and the competition you already have in US market and all that. We'll save it for later. Kani we'll just kickstart with just overall e-commerce. Mana chinnapudi nunchi mana nostalgic stuff ani maatladukunna. Okay. So నేను what I wanted to start with this దేంతో స్టార్ట్ చేద్దాం అంటే ఇండియాలో ఈ కామర్స్ షిఫ్ట్ అనేది స్టార్ట్ అయింది. నాకు తెలీదు ఇది వరకు అంటే నాకు తెలిసి తెలిసినప్పుడు వరకు అయితే ఫ్లిప్కార్ట్ నాకు తెలిసింది అదే స్టార్టింగ్. ఫ్లిప్కార్ట్ అదే నాకు స్టార్ట్ కానంట. ఫ్లిప్కార్ట్ కంటే ముందు దెర్ వాజ్ సంథింగ్ కాల్డ్ ఇండియా ప్లాజా అంట. సో బేసిక్గా బాబాయ్ నీకు తెలుసు బాబాయ్ ఇండియా ప్లాజా? నాకు ఇండియా ప్లాజా ఐడియా లేదు. సో నాకు కూడా లైక్ ఈ కామర్స్ ఇంట్రొడక్షన్ అయింది ఫ్లిప్కార్ట్ ద్వారా. కాకపోతే ఐ ఆల్సో రిమెంబర్ అప్పట్లో స్నాప్డీల్ అని ఇంకోటి ఉండేది.
సో యూజువల్లీ ఫ్లిప్కార్ట్ కంటే దానిలో కొంచెం చీప్గా దొరికే స్టఫ్ అప్పుడు, కానీ దానికి టెరబుల్ రెప్యుటేషన్ అనమాట అసలు. వచ్చేదో రాదో తెలియదు. ఇన్ఫాక్ట్ మా క్లాస్మేట్ ఒక ఫోన్ ఆర్డర్ చేస్తే డబ్బాలో రాయొచ్చు, సామ్సంగ్ డబ్బా లోపల రాయొచ్చు. రాయి చాలా తక్కువ అంటే హార్మ్ఫుల్ రాయి కాకుండా ఇంకా వచ్చినవి చాలా ఉన్నాయి అనుకుంటా ఐ థింక్. బట్ రైట్, India Plaza was the biggest e-commerce platform before Flipkart, right? కాకపోతే their UI and everything, I mean అంత ప్లీజింగ్ గా లేకుండా ఉండే what they were doing. I think they also had physical stores and everything, but there's one fact that I know. Then came Flipkart. ఇంకొకటి మన తెలుగు వాళ్ళ గురించి ఒక ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ తో ముడిపడినది ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నా. అంటే నేను స్టోరీలు చెప్పుకుంటే వెళ్ళిపోతున్నా అనుకోబాకండి, ఈవెన్చువల్లీ విల్ హ్యావ్ దట్ కాన్వర్సేషన్. నాకు మళ్ళీ మర్చిపోతానని. సో మహబూబ్ నగర్ లో చంద్ర అనేనా, ఒక్క నిమిషం అండి, మహబూబ్ నగర్ లో చంద్ర అనే ఆయన, హీఈస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ టెక్. ఇది బ్యాక్ ఇన్ 2007-8 లో, ఐ థింక్ 2007. హీఈస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ టెక్. హీ రైట్స్ టెక్ బ్లాగ్స్ అండ్ ఆల్ దట్ అప్పట్లోనే. సో వాట్ హీ డస్ ఇస్ హైదరాబాద్ కి ట్రావెల్ చేసి ప్రతి వీకెండ్ వన్స్ ఇన్ 2 weeks టెక్ బుక్స్ కొనుక్కొని he used to study and he used to write tech blogs. So he wanted one book, this book called Leaving Microsoft to Change the World by John Wood. So ఈ బుక్ ఎతుకుతూ ఆయనకు దొరకదు అసలు. సో ఆ బ్లాగ్ పోస్ట్ లో రాస్తాడు, అంటే ఈ బుక్ గురించి రాయడు, ర్యాండమ్ గా ఏం రాస్తాడంటే ఆయన ఓన్ బ్లాగ్ పోస్ట్ లో ఒక అమెరికన్ వెబ్సైట్ మీదకి వెళ్ళాను, దాని పేరు యునైటెడ్ క్యాట్స్. సర్ప్రైజింగ్లీ మన ఎగ్జామ్స్ ఉంటాయి కదా లోకల్ MBA ఎగ్జామ్స్, క్యాట్ ఎగ్జామ్స్, దాని మీద కనిపించిందంట ఎక్కడో US వెబ్సైట్ యునైటెడ్ క్యాట్స్ అనే యాడ్ దాని మీద కనిపించిందంట. సో ఫనీగా రాశాడు బ్లాగ్ పోస్ట్ అలా. దాని కింద ఫ్లిప్కార్ట్ అప్పుడు ఫౌండర్స్ ఇన్ ద సెన్స్ ఎవరికి తెలియదు, ఫ్లిప్కార్ట్ చాలా తక్కువ మందికి తెలుసు, అండ్ అప్పుడు దాకా వాళ్ళకి ఒక ఆర్డర్ కూడా రాలేదు. వాళ్ళు ఆ బ్లాగ్ పోస్ట్ కింద కమెంట్ చేశారంట, సేయింగ్ ఇట్స్ ఫనీ బ్లా 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 అని చెప్పి ఫ్లిప్కార్ట్ URL పోస్ట్ చేశారంట. దెన్ హీ క్లిక్డ్ ఆన్ దట్ URL అండ్ దెన్ సర్చ్ ఫర్ ద బుక్ అండ్ హీ ప్లేస్డ్ అన్ ఆర్డర్. ఫౌండర్స్, అది ఫస్ట్ ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్. మన తెలుగు ఆయన చంద్ర ఫ్రమ్ మహబూబ్ నగర్ ప్లేస్డ్ అన్ ఆర్డర్ called this book called Leaving Microsoft to Change the World by John Wood. సో దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. అండ్ అప్పటికి వాళ్ళ దగ్గర అసలు ఏం ప్రోడక్ట్ బేసే లేదు ఫ్లిప్కార్ట్ లో, అండ్ ఫ్లిప్కార్ట్ స్టార్టెడ్ సెల్లింగ్ బుక్స్, ఓన్లీ బుక్స్. ఐ మీన్ దట్స్ హౌ దే బిల్డ్ దేర్ వెబ్సైట్. దే డిడ్ంట్ హ్యావ్ బుక్స్ లేకుండా ఉండే, అంటే గోడౌన్ లో అండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఏం లేకుండా ఉండే. ఏదో ర్యాండమ్ గా వెబ్సైట్ పెట్టారు. ఆయన బుక్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బెంగళూరు బేస్డ్ వాళ్ళు, సచిన్ అండ్ వాట్ ఇస్ అదర్ గైస్ నేమ్, బిని బన్సాల్. సో బేస్డ్ అవుట్ ఆఫ్ బెంగళూరు. వాళ్ళు ఢిల్లీకి ఫోన్ చేసి, ఈడకి ముంబైకి ఫోన్ చేసి ఆ బుక్ కోసం ఎతికిన చోట్లేదంట. దాని తర్వాత వెంటనే చంద్రకి రిప్లై ఇచ్చారంట, బుక్ ఎతుకుతున్నాము మాకు దొరకట్లేదు అంటే. దెన్ చంద్ర వాజ్ లైక్, ఓ దే రెస్పాండింగ్, ఓకే లెజిట్ వెబ్సైట్ అని అప్పుడు నమ్మకం వచ్చిందంట. బట్ దెన్ లేటర్ ఒక నలిగిపోయిన బుక్ ఎక్కడో దొరికితే అది పంపించారంట. సో that's how it all started, Flipkart. అదొక చిన్న స్టోరీ I wanted to start with. మీ own personal experiences. Yeah, Dheeraj, continue. To add more context to that Flipkart thing, Flipkart, మనం మీరు చెప్పారు కదా Sunny Bansal and Binny Bansal. Actually Sunny Bansal used to work in Amazon. అవును, ఇద్దరు. He used to work in Amazon. ఇద్దరు Dheeraj. I don't అంటే నాకు ఇంకో ఆయన గురించి తెలియదు. I'm confident that the first guy worked in Amazon. Then they got an idea, like Amazon started as a book company, book selling company. అట్లాంటి ఇండియాలో కూడా స్టార్ట్ చేయాలన్న చిన్న ఐడియాతో స్టార్ట్ చేసి, అండ్ వాళ్ళ బెడ్రూమ్ లోనే చిన్న వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసి అప్పట్లోనే డ్రాప్ షిప్పింగ్ టైప్ ప్లాన్ చేశారనమాట. బుక్స్ అన్ని లిస్ట్ చేద్దాము, వస్తే తెచ్చుకుని ఇచ్చేద్దాము అన్నట్టు ప్లాన్ చేసి చేశారు. దాన్ ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి జస్ట్ 2007 లో, యాక్చువల్లీ దిస్ వాజ్ ఇన్ 2007 ఫ్లిప్కార్ట్ స్టార్టెడ్. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు 2024 వచ్చేసేటప్పటికి అరౌండ్ 12 to 15 years లో ఎంత ఎట్ ప్రెసెంట్ ఇండియన్ ఈ కామర్స్ మార్కెట్ షేర్ లో 48% ఫ్లిప్కార్ట్ ఉంది ఇప్పుడు. సో ట్రూ. అండ్ 48% ఆఫ్ మనం సంజయ్ అని మెన్షన్ చేస్తా ఉండేనా, ఒక ఫౌండర్ పేరు లేదు కదా, సచిన్ బన్సాల్. నేను చూసింది అయితే ఇద్దరు దే వర్క్డ్ ఎట్ అమెజాన్. ఐ మీన్ వన్ గై ఐ థింక్ సచిన్ స్టార్టెడ్ ఫస్ట్ అండ్ దెన్ హీ బాట్ బిన్నీ యాజ్ వెల్.
So they both worked Yeah, at yeah, Amazon, and 48 to 60% almost. అక్కడ కానీ Walmart acquired majority, చేసింది 2018. అంటే majority stakeholder, I don't think not completely, probably 80% stakeholder is Walmart ఇప్పుడు ప్రస్తుతానికి. కంప్లీట్లీ అసలు ఎఫ్డిఏ కంప్లీట్ టేక్ ఓవర్ అనుకుంటా మరి, ఐ డోంట్ నో యాక్చువల్లీ డీటెయిల్. 16 billion something dollars in 2018. Yeah, 16 billion. So actually 2017 లో ఫ్లిప్కార్ట్ వాస్ డైయింగ్ అన్నమాట. అమెజాన్ వాస్ పుట్టింగ్ ఇన్ దిస్ హ్యూజ్ లైక్ 1 billion 2 billion ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది ఇండియాలోకి. ఫ్లిప్కార్ట్ మెల్లమెల్లగా ఇదైపోతుంది. అండ్ అప్పటికే ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ ఎక్వైర్డ్ ఈబే అండ్ మింత్రాని కూడా కొనేసింది అండర్ దేర్ రేడార్, అండర్ దేర్ అంబ్రెల్లా. సో మెల్లమెల్లగా అమెజాన్ పెరుగుతుండే కొద్దీ ఫ్లిప్కార్ట్ ఇండియన్ కంపెనీ కదా, బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి. సో దాన్ వాల్మార్ట్ కేమ్ ఇన్, మేజర్ స్టేకా లేకపోతే కంప్లీట్ టేక్ ఓవర్ తెలీదు. ఆఫ్టర్ వాల్మార్ట్ కేమ్ ఇన్, ఇట్ రియలీ స్కైరాకెటెడ్. I think మింత్రా అయితే Sahit has some policy to mention. Indra బాబా ఏదో చెప్తున్నావు, ఇండియన్ గవర్నమెంట్ బయట కంపెనీస్ అప్పుడు ఇది ఎక్వైర్ అయిన టైంలో ఐ థింక్ ఈ కామర్స్లో 100% ఎఫ్డిఎస్ అలో చేయట్లేదు అనుకుంటా ఇండియన్ గవర్నమెంట్. సో అందుకని సో అగైన్ నాకు సబ్జెక్ట్ కరెక్షన్ రైట్. సో నాకు తెలిసిన ఇది వరకు లైక్ నేను చదివింది ఏంటంటే మెజారిటీ స్టేక్ వాల్మార్ట్ కొనింది, బట్ స్టిల్ the founders hold, founders and some Indian VCs hold minority stake అని విన్నా. And same Amazon.in కూడా I think it is in partnership with someone, completely Amazon కాదు. సో 2018 లో Walmart 77, నేను అంటే నా రీసెర్చ్ లిటిల్ బిట్ ఆఫ్ రీసెర్చ్, 2018 లో Walmart 77% స్టేక్ ఉంది for 16 billion. అండ్ దాంట్లో క్లాజ్ ఏంటంటే one of the co-founders should still stay with the company. I think one of the I don't know who stayed, almost 1 year తర్వాత they quit. చాలా లీగల్ ఇష్యూస్ అయ్యాయి అరౌండ్ దట్, బట్ నౌ ఐ థింక్ అట్ కరెంట్ ఇట్స్ అట్ 82% వాల్మార్ట్ స్టేక్. అరే ఫోన్ పే కూడా వాళ్ళదే అంటారా? ఐ డోంట్ నో. అంటే ఎక్వైర్డ్ ఫోన్ పే ఇన్ 2016 అంట. జబాంగ్ విన్నారా? జబాంగ్ ని కొనేసారంట. ఫోన్ పే, ఈబే.in కూడా కొనేసారంట. సో బేసిక్ గా ఏంటంటే వాళ్ళకి కాంపిటీషన్ పెరిగింది. సో పెరిగింది బాబాయ్ ఒకనొక టైంలో. సో వాళ్ళు రేజ్ చేసే క్యాపిటల్ కూడా 2x 3x కాకుండా దే వెంట్ ఆల్ ఇన్ ఫుల్. ఐ థింక్ 2014 లో దిస్ వాస్ 2 billion ఇన్వెస్ట్ చేసి, దట్స్ వెన్ దే స్టార్టెడ్ అక్వైరింగ్ మింత్రా, జబాంగ్, ఈబే అండ్ ఆల్ దట్. సో ధీరజ్, అంటే ఇప్పుడు మా ఇద్దరితో కంపేర్ చేస్తే అంటే మీరు కొంచెం ఇండియాలో కొంచెం ఎక్కువ టచ్లో ఉన్నారు కాబట్టి, లైక్ ఇప్పుడు కరెంట్ ఈ కామర్స్ మార్కెట్ ఎలా ఉంది, లైక్ కాంపిటీషన్స్ బిట్వీన్ దీస్ జయంట్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలా కొత్తవి కూడా వస్తున్నాయి కదా, జియో అని లేకపోతే టాటా న్యూ అని, లైక్ అవన్నీ అంటే హౌ ఇస్ ఇట్ ప్లానింగ్ అవుట్ అక్కడ? at present, as far as I know, like at present ఉన్న మార్కెట్లో అయితే if we ask any people, like సర్వీస్ తీసుకోవచ్చు, జనరల్ మాసెస్లోకి వెళ్తే అమెజాన్ ఇస్ ద నెంబర్ 1, అంటే వాళ్ళ నెంబర్ 1 ట్రస్టెడ్ ప్లేస్ అమెజాన్. దాన్ వీ కెన్ సెగ్రిగేట్, దాన్ని మళ్ళీ సెగ్రిగేట్ చేస్తారు. అంటే జనాలు మైండ్లో అమెజాన్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ అని తెలుసు. బట్ ఇఫ్ యూ గోయింగ్ టు కేటగిరీస్, లైక్ ఆన్ పేపర్ తీసుకున్నా కానీ ఫ్లిప్కార్ట్ ఆన్ పేపర్ అరౌండ్ 48% ఆఫ్ మార్కెట్ షేర్, ఈ కామర్స్ మార్కెట్ షేర్ ఫ్లిప్కార్ట్ ఉందన్నమాట ఇండియాలో. దెన్ ఆఫ్టర్ అమెజాన్ అరౌండ్ 38, 39, 40%. ఈ రెండే మేజర్ స్టేక్ తీసేసుకున్నాయి. ఇది ఎప్పుడు 2023 ఎండింగ్ అనుకుంటా. దాన్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మీషో అనేసి, ఆజియో అనేసి మీరు చెప్పినట్టు ఇట్లాంటివన్నీ మెల్లమెల్లగా వస్తున్నాయి. సో మళ్ళీ కేటగిరీస్లోకి వెళ్ళిపోతే మాత్రం, అపారెల్కి వస్తే మాత్రం మింత్రా ఇస్ టాపింగ్ ఎవ్రీథింగ్. ఎవరికైనా మన ఇండియాలో బట్టలు కావాలి అనుకుంటే, ఫస్ట్ ఆన్లైన్లో కొనుక్కోవాలనుకుంటే మింత్రానే అనుకుంటారు. లైక్ ఐ ఆల్సో డిడ్ ఇట్. లైక్ మన మేల్ ఫ్రెండ్స్లో కంటే ఫీమేల్ ఫ్రెండ్స్ని అడిగితే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట మింత్రా. ధీరజ్, నువ్వేమో ధీరజ్, మేము ఇక్కడ 6 సంవత్సరాల నుంచి మేము ఎవరైనా ఇండియా నుంచి వస్తున్నట్టు ఫస్ట్ ఓపెన్ చేసాం మింత్రాని. రీజన్ బీయింగ్ ఫ్లిప్కార్ట్ అనేది మైండ్ లోకి రాదు. ఎందుకు చెప్పినా, ఐ మీన్ ఇట్స్ యూఐ అనో లేకపోతే టూ మెనీ ప్రోడక్ట్స్, రైట్? మింత్రా ఇస్ జస్ట్ ఫోకస్డ్ ఆన్ ఫ్యాషన్. ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతాయి, బట్ గో హెడ్. యాక్చువల్లీ మనం ఎట్లా ఆలోచిస్తామంటే, టిపికల్ గా మనకి ఫ్లిప్కార్ట్ వచ్చింది, అమెజాన్ వచ్చింది, ఫ్లిప్కార్ట్ కి కాంపిటీషన్ అమెజాన్ అని అనుకుంటాం మనం. సో వి ప్రిఫర్ అమెజాన్ దాన్ ఫ్లిప్కార్ట్. సో అదేంటి, జనరల్ గా ఏదైనా గూడ్స్ కావాలన్నా, ఏదైనా కావాలంటే ఫ్లిప్ ఫోన్ కావాలన్నా, ఇయర్ ఫోన్స్ కావాలన్నా, హెడ్ ఫోన్స్ కావాలన్నా ఫ్లిప్కార్ట్ లో ఉందాం, అమెజాన్ లో ఉందాం అంటారు.
అదే బట్టలు కావాలనుకుంటే మింత్రాలో కొందామా అమెజాన్ లో కొందామా అనుకో, గన్ షాట్ మింత్రా. మింత్రా ఇప్పుడు అట్ ప్రెసెంట్ కొంచెం ఆజియో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా జూడియో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది అనమాట. ఇంతకుముందు అందరూ బట్టలు ఆన్లైన్ లో కొనడానికి ప్రిఫర్ చేసి రిలయన్స్ ట్రెండ్స్ వాళ్ళు లాసెస్ లోకి వెళ్ళి వాళ్ళు స్టోర్స్ ఓపెన్ చేసి, ఇప్పుడు అట్ ప్రెసెంట్ జూడియో టాటా ఎక్వైర్డ్ కంపెనీ ఇట్స్ బ్రింగింగ్ రెవల్యూషన్స్. లైక్ ఎట్లా అంటే నువ్వు జారాలో ఏదైనా బట్టలు కనిపించినాయి అనుకో, నీకు కొత్త లాంచ్ అయింది అనుకో, 2 to 3 days లో సేమ్ జూడియోలో ఉంటాయి. అంటే రిప్ ఆఫ్ లేకపోతే యాక్చువల్ జారానా? రిప్ ఆఫ్. జారా యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నీకు జారాలో వచ్చే బట్టలు కూడా చైనా నుంచే వస్తాయి, జూడియో కూడా చైనా నుంచే వస్తాయి. జూడియో అంటే ఇండియన్ ఓన్డ్ టాటా కంపెనీ. టాటా జూడియో. టాటా న్యూ ఉంది కదా, డిఫరెంట్. టాటావి 2-3 ఉన్నాయి. టాటా క్లిక్ అని ఒకటి ఉంది, అది ఓన్లీ ఫర్ లగ్జరీ బ్రాండ్స్, ఈ కామర్స్. అది లైక్ నీకు ప్రాడా నుంచి గూచి నుంచి అన్ని అమ్ముతున్నారు దాంట్లో. దాట్స్ టోటలీ హై అండ్ ఎక్స్పెన్సివ్ థింగ్స్. మాసెస్ కి అంటే లైక్ ఈవెన్ దిస్ టీ-షర్ట్ ఇస్ ఫ్రమ్ జూడియో. వెన్ ఐ కమ్ బ్యాక్ టు ఇండియా, దిస్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ టీ-షర్ట్ చూడడానికి? ఇట్స్ గుడ్. ఎంత ఉంటుంది అనుకోవచ్చు? 1500 మేబీ. నేనైతే 699 అనుకుంటున్నా. 499 రూపీస్ జూడియోలో. అండ్ దే ఆర్ ఓపెనింగ్ జూడియోస్ ఎవ్రీవేర్, ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద, అంటే ఒక ప్లేస్ లో ఫిజికల్ స్టోర్స్. అండ్ అదే చెప్తున్నా, లాస్ట్ 3-4 years లో జూడియో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది అనమాట. మనము ఆన్లైన్ లోకి వెళ్ళి, ఇప్పుడు జనాలు ఇంతకుముందు మెంటాలిటీ ఎట్లుంది, ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నాము, లార్జ్ ఎక్సెల్ మీడియం 3 ఆర్డర్ చేసుకున్నాము, ఒకటి పడితే ఉంచుకుందాము, మిగతా 2 రిటర్న్ ఇచ్చేద్దాం అనే మైండ్ సెట్ లో ఉండేటోళ్ళు. యాక్చువల్లీ మేము కూడా అలానే ఉండేటోళ్ళం. వన్స్ జూడియో వచ్చిన తర్వాత ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద సిటీ, ఇప్పుడు మనదో కమ్యూనిటీ ఉంది అనుకోండి, ఆ కమ్యూనిటీకి అరౌండ్ 5 kilometers రేడియస్ లో పక్కా ఒక జూడియో పెడుతున్నాడు. కానీ స్ట్రాటజీ వైజ్ ఇప్పుడు ఫిజికల్ స్టోర్ అంటే అగైన్ రెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళ రిలయన్స్ ట్రెండ్స్ ఉంది కదా, దాంట్లోనే ఒక సెక్షన్ లాగా చేసి ఆర్ వాట్ ఎవర్, పార్టీషన్ లాగా. ఐ మీన్ నేనే ఐ మీన్ దెర్ ఇస్ లాట్ మోర్ బ్రెయిన్స్ బిహైండ్ టాటా. కానీ నేను అనుకోవడం కాదు బాబాయ్, అంటే నార్మల్ గా ఆలోచిస్తే మళ్ళీ ఫిజికల్ ఆన్లైన్ పెట్టేదే టు గెట్ ఓవర్ ఆల్ దీస్ కాస్ట్, రైట్? రెంటల్స్, లేబర్, ఇవన్నీ, స్పేస్. It doesn't make sense to me. యాక్చువల్లీ జూడియో ఎలా క్లిక్ అయిందంటే, మనకి మన ఇండియన్స్ కానీ మనం యూత్ కానీ వి ఆల్వేస్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వెస్టర్న్ ఫ్యాషన్. ఇప్పుడు మనకి ఒక 1.5 year బ్యాక్ డ్రాప్ షోల్డర్ టీ-షర్ట్స్ అని వచ్చాయి కొద్దిగా వెస్టర్న్ ఫ్యాషన్ లో. బ్యాగీ ప్యాంట్స్, డ్రాప్ షోల్డర్ టీ-షర్ట్స్ అని చెప్పి లూజ్ గా ఉండేటివి. అవి నీకు జూడియోలో తప్ప ఎక్కడ దొరకవు. ఇఫ్ యూ వాంటెడ్ టు గెట్ లైక్ 600-700 లో కొనాలంటే స్ట్రీట్ ఫ్యాషన్, నువ్వు ట్రెండ్స్ లో దొరకదు, ఏది దొరకదు. అందుకని వాళ్ళ దగ్గర ఉన్న స్టోర్స్ లో కాకుండా జూడియో క్రియేట్ చేసి, జూడియోకి ఒక బ్రాండ్ మార్క్ క్రియేట్ చేశారు అనమాట. నీకు ట్రెండీ కావాలనుకో, ట్రెండీ బట్టలు కావాలనుకో, జూడియోకి వెళ్ళి లేటెస్ట్ ట్రెండ్స్ దొరుకుతాయి, వెస్టర్న్ ట్రెండ్స్ దొరుకుతాయి, చీపెస్ట్ ప్రైసెస్. ఇంట్రెస్టింగ్. కాదు, ఐ వాస్ థింకింగ్ రిలయన్స్ ట్రెండ్స్ కదా, నేను ఎందుకు టాటా అని ఆలోచిస్తుండే. ఓకే, సో ఓకే, సో నువ్వు అన్న లాజిక్ నాకు అర్థమైంది. ఇప్పుడు ఈవెన్ టాటా కూడా వెస్ట్ సైడ్ ఉంది కదా, వెస్ట్ సైడ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. లైక్ దాంట్లో ఒక సెక్షన్ లో పెట్టుకోవచ్చు కదా. మేబీ చెప్పండి ధీరజ్. యాక్చువల్లీ మనము ఈ టాటా ప్యాంటలూన్స్, ఇంకా ఏంటివి మన రిలయన్స్ ట్రెండ్స్, ఇవన్నీ మనం ఒక 10 years నుంచి చూస్తున్నాం అనమాట. చూస్తూ యాక్చువల్లీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ ఎట్లా అయిపోయాయంటే ఫీమేల్ మార్కెట్ ఓరియంటెడ్ అయిపోయాయి. లైక్ గర్ల్స్ అపారెల్స్ కానీ, వాళ్ళ కుర్తీస్, టీ-షర్ట్స్, ప్యాంట్స్ వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేస్తారు కాబట్టి మెన్స్ తక్కువ అయిపోయినాయి. నేను ఇప్పుడు రేపు రీసెంట్గా నేను ప్యాంట్లూన్స్కి వెళ్ళిన ఒక 1 year బ్యాక్, వెస్ట్ సైడ్కి వెళ్ళినా కానీ నాకు కొంచెం మంచి టీ-షర్ట్స్ ఇప్పుడు వెస్ట్ సైడ్లో ఓకే, దే ఆర్ జూడియో అండ్ వెస్ట్ సైడ్ టాటానే కాబట్టి దే ఆర్ డూయింగ్ సంథింగ్. ఇంతకుముందుకి అయితే నాకు ఒక షర్ట్ కొనుక్కుందాం అంటే ప్లెయిన్ ఫార్మల్స్, జీన్స్, షూస్, బెల్ట్ దొరుకుతున్నాయి. కొంచెం ట్రెండీగా చూసుకోవాలంటే మళ్ళీ ఆన్లైన్కి వెళ్ళాలి, మింత్రాలు, మన స్ట్రీట్ వేర్ బ్రాండ్స్, వాటికి వెళ్ళాలి. సో దానికి చెక్ పెడుతూ రీటైల్ స్టోర్లో నీకు అంత మంచి క్వాలిటీ అఫోర్డబుల్ ప్రైజెస్ లో యాక్సెసిబుల్ గా పెట్టడం అయితే జూడియో. దట్స్ రియలీ డూయింగ్ వండర్స్. యాక్చువల్లీ ఇప్పుడు మన కాన్వర్సేషన్ అయిన తర్వాత యూ కెన్ జస్ట్ కాల్ ఎనీవన్ ఫ్రమ్ ఇండియా, అరే జూడియో ఎలా ఉందిరా అని అడిగితే, అరే బాగుంటారా, లేకపోతే చీప్ ఉంటుందిరా, లేకపోతే అందరూ అవి వేసుకుంటారు. ఈ మధ్య మీమ్స్ వస్తున్నాయి అనమాట,
రీసెంట్ గా క్రేజీ మీమ్స్. స్టూడియోలో బట్టలు కొన్న తర్వాత మన మీమర్స్ ఎట్లా ఉంటారు, మీరు ఒక మీమ్ చూసారా, అప్పుడు స్పైడర్ మ్యాన్ ముగ్గురు స్పైడర్ మ్యాన్ నుండి యూ 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 అని వస్తుంది సేమ్ ఆ మీమ్ లో లాగా. బండి మీద వెళ్తా ఉంటారు ఇద్దరు ముగ్గురు సేమ్ టీ షర్ట్ వేసుకుంటారు అనమాట. టీ షర్ట్ వేసుకుంటే స్టూడియో అన్నట్టు మీమ్స్ వస్తున్నాయి. సో ఇండియాలో జారా ఇస్ రన్ బై రిలయన్స్, ఐ మీన్ అంబానీ సార్. Actually, I don't have a good idea about it. Probably. I mean, ఇలాంటి పెద్ద బ్రాండ్స్ అన్ని అంబానీలే కదరా తీసుకోవచ్చు. ఏదో ఒక షేర్ ఉంటుంది వాళ్ళది. సో ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఇండియాలో కూడా సేమ్ డే డెలివరీలో అలా కూడా ఉన్నాయి కదా Tier 1 cities లో, రైట్? భయ్యా సేమ్ డే డెలివరీ కాదు, సేమ్ అవర్ డెలివరీ నడుస్తుంది. నేను కొద్దిగా అవుట్డేట్ అన్నట్టు అయితే సేమ్ డే డెలివరీ 5 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాయి. కోవిడ్ తర్వాత గంటలు రాకుండా జనాలు రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు క్విక్ కామర్స్ అనేది ఎంత వైడ్ గా స్ప్రెడ్ అయిందంటే, ఇప్పుడు క్విక్ కామర్స్ లో ఎట్ ప్రెసెంట్ వరకు అయితే గ్రోసరీస్, కన్స్యూమబుల్స్ ఉన్నాయి. దాంట్లో మన స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అని చెప్పి స్విగ్గీ వాడిది, జొమాటో వాడిది బ్లింకిట్ అని చెప్పి, ఇంకోటేమో డన్జో, ఈ 3 కంపెనీస్ టాప్ లో ఉన్నాయి అనమాట ఎట్ ప్రెసెంట్ అయితే. అవి క్విక్ కామర్స్ అంటే క్విక్ కామర్స్ కాదు. నీకు స్విగ్గీ వాడైతే గెట్ ఇట్ డెలివర్డ్ ఇన్ 15 minutes అంటున్నాడు. నువ్వు అనేది గ్రాసరీస్ కదా, గ్రాసరీస్ దే స్టార్టెడ్ ఆఫ్ గ్రాసరీస్ తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు బ్యాటరీస్ కానీ ఎనీ స్టేషనరీ, ఆఖరికి మందులు, దే ఒక చిన్న సైజ్ అమెజాన్ లాగా అయిపోయింది అది కూడా. వేది కాదు. అండ్ పీపుల్ ఆర్ రెడీ టు పే ద ప్రీమియం. లైక్ నీకు మామూలుగా షాప్ లో పక్కన, నీ ఇంటి పక్కన కిరాణా కొట్టుకెళ్ళి కొనుక్కుంటే నీకు 50 రూపాయలకు దొరికేది, వాడి ఇంట్లో కూర్చొని వాడు 3rd floor లో ఉంటే 3rd floor కి డోర్ కొట్టి తెచ్చిస్తే నీకు 75 రూపాయలు అంటే 75 రూపాయలు పెట్టి ఇంటికి తెప్పించుకుంటున్నాడు. ఆ రేంజ్ లో స్పాయిల్ చేస్తారు మనల్ని ఈ కామర్స్. అంటే ఎస్పెషల్లీ ఇండియాలో చాలా యాప్ బేస్డ్ ఈకో సిస్టమ్ కదా. అండ్ లైక్ ఇక్కడ ఎందుకంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ చాలా లేట్గా వచ్చింది కంపేర్ టు ఇట్ సైడ్, అండ్ లేబర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ చీప్. ఇక్కడ అలా వాల్మార్ట్ అని పంపించమంటే నీకు డెలివరీ ఫీ 100 వేస్తాడు దాని మీద ఈజీగా. కానీ అక్కడేమో $100 per hour పే చేయవసరం కదా జనాలు. మనకి నేను ఇక్కడ చూసేది అదే అన్నమాట. జనాలు ఇంకా కొంచెం తక్కువ స్పాయిల్ అయ్యారు ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్ లో. ఇండియాలో టోటల్ స్పాయిల్. ఇండియాలో ఏదన్నా ప్రోడక్ట్ కి నువ్వు డెలివరీ ఫీ వేస్తున్నావా, కొనరు జనాలు. అదే నువ్వు ఇక్కడికి వచ్చావు అనుకో, అమెజాన్ లో కానీ వాల్మార్ట్ లో దేంట్లో ఆర్డర్ చేస్తే $10, $15 డెలివరీ ఫీ, సర్వీస్ ఛార్జెస్ $10-15, ఇంకా వాడికి నచ్చిన ఛార్జెస్, ట్యాక్స్లు ఇంకో $5-6. కొనేది $20 ప్రొడక్ట్ అయితే అది చెక్అవుట్కి వచ్చేటప్పటికి $30-40 అవుతుంది. అదే ఇండియాలో నువ్వు 100 రూపాయలు కొంటున్నావు అంటే చెక్అవుట్కి వచ్చేటప్పటికి కూపన్ యాడ్ చేసుకుని 80 అయిందా లేదా చూస్తారు. అది 100 ఉంటే కొంటారు. అవును, అది యాక్చువల్లీ ట్రూ. అందుకని నాకు ఎకనామిక్స్కి ఎప్పుడు డౌట్. ఓకే, అంటే ప్రస్తుతం ఈ కంపెనీస్ అంటే ఎంత హెల్తీగా ఉన్నాయి అనేది బ్యాలెన్స్ షీట్లు చూస్తే కానీ తెలియదు. కానీ అంటే ప్రస్తుతం అది గ్రోత్ ఫేజ్ కదా బాబాయ్, లైక్ ఫుల్ మనీ పంప్ చేస్తున్నారు, రైట్? సో ఆ డెలివరీ ఫీ పెడితే జనాలు కొనరు, అది పెట్టకపోతే వాళ్ళు ఎంత వాల్యూమ్స్లో అమ్మితే కానీ వాళ్ళకి రెవెన్యూ సరిపోదు, కాస్ట్ బెనిఫిట్ అనేది చేసుకుంటారు. ఐ థింక్ అగైన్ నాకు నువ్వు దే నాట్ మేకింగ్ మనీ, దే జస్ట్ పంప్ మనీ అని నాకు ఊబర్ గుర్తొచ్చింది యాజ్ అన్ ఎగ్జాంపుల్. కానీ ఇండియాలో చాలా పెద్ద కన్స్యూమర్ మార్కెట్ కదరా, సో వాల్యూమ్ బిజినెస్ నడిచింది కదా. ఐ డోంట్ థింక్ దే స్టిల్ మేక్ probably profits but not అంత రేంజ్ లో అని is what I think I can give some insight on it. Like ఎట్లా అంటే at present everyone is burning in huge numbers, everyone is in losses. ఎవరు ఎంత తక్కువ లాస్ లో ఉన్నారో చూసుకోవాలి అంతే మనం. no one is in profits like క్విక్ కామర్స్ లో ఉన్న వాళ్ళు, మేదర్ ఇట్ మే బి బ్లింకిట్ కానీ. క్విక్ కామర్స్ పక్కన పెడితే ఈ కామర్స్ లో ఉన్న వాళ్ళు కూడా లాసెస్ లోనే ఉన్నారు. అంటే యాక్చువల్లీ వాట్ వీ కెన్ సే ఇస్ ఇండియాలో ఈ కామర్స్ ఇస్ స్టిల్ ఇన్ ఇన్ఫెంట్ స్టేజ్. పీపుల్ ఆర్ స్టిల్ అడాప్టింగ్. సో వాళ్ళకి ఆ బిహేవియర్ చేంజ్ తీసుకురావడానికి పీపుల్ ఆర్ స్పెండింగ్ అ లాట్, లైక్ మార్కెటింగ్ లో కానీ, డెలివరీ ఛార్జెస్ ఫ్రీ చేయడం కానీ, ఈజీ రిటర్న్స్ కానీ అవి చేయడంలో దే ఆర్ స్టిల్ స్పెండింగ్ అ లాట్. సింపుల్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, నేను 1-2 years నుంచే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 or 3 years బ్యాక్ ఇన్స్టామార్ట్ వచ్చింది అనుకుందాం. ఇన్స్టామార్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా పెట్టారంటే, డెలివరీ ఇచ్చేటప్పుడు 15-20 రూపీస్ డెలివరీ ఛార్జ్ ఉంటుంది, బట్ మీరు ఫస్ట్ టైం యూజర్ కాబట్టి లేకపోతే మీ ఫస్ట్ 10 orders కి డెలివరీ ఛార్జ్ లేదు అని పెట్టారు. అలాగా జనాల మైండ్ సెట్ లో ఏం చేశారంటే, దే పుట్టిన సీడ్, ఇంట్లో కూర్చుంటున్నాము, అదేంటి 50 రూపాయలు ఎంఆర్పి, 50 రూపాయలకి ఇంటికి వస్తుంది అని అనుకున్నారు.
So then afterwards, now when I recently went back to India in December, then I thought of ordering something. అది 50 రూపాయల ప్రోడక్ట్కి ఆఫరు లేదు, పైగా 15 రూపాయలు డెలివరీ ఛార్జ్, ఒక 10 రూపాయలు సర్వీస్ ఛార్జ్. అండ్ ఈవెన్ దెన్ పీపుల్ ఆర్ బయింగ్. ఎందుకంటే అది అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు నాకు రాత్రి 10 అవుతుంది, బయటికి వెళ్ళి నాకు ఇప్పుడు సడన్ గా టీవీ రిమోట్ లో బ్యాటరీ అయిపోయింది, బ్యాటరీ కావాలి, వెళ్ళి తెచ్చుకోవడానికి లేదు కదా. బట్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ నౌ. Yeah. And people are paying that premium to get that service. And I noticed this, right? Zomato-లో ఇక్కడి నుంచి నేను అప్పుడప్పుడు మా అమ్మకి ఏదో ఒకటి పెడతా ఉంటా. అప్పుడు బాబాయ్ ప్రతిసారి చెక్అవుట్ టైంలో యూ సేవ్డ్ అని చెప్పి ఒక స్ట్రైక్ ఆఫ్ కనిపిస్తుందిరా. ఐ థింక్ దట్స్ అ వెరీ కామన్ థింగ్, చాలా కామన్. అంటే నువ్వు అది చూసిన వెంటనే యూ వోంట్ సీ ద ఫైనల్ ప్రైస్. ఐ మీన్ ద ఫైనల్ ప్రైస్ వుడెంట్ ఇంపాక్ట్ యూ దట్ మచ్ బికాస్ యూ ఆల్రెడీ నో దట్ దే గివింగ్ యూ అ డిస్కౌంట్. సో అదొక ప్లేయింగ్ విత్ సైకాలజీ. అది నేను ఇంకొకటి నాకు చిరాకు వచ్చేది ఏం తెలుసా, నేను మా అమ్మకి చెప్పా, నేను ఇంకా డెలీట్ చేస్తున్నా మా అకౌంట్ అని. మాటికి వస్తే మా అమ్మ పేరు మీద రిజిస్టర్ చేశాను కదా, ఐ థింక్ రాధా ఈజ్ హంగ్రీ, ఐ థింక్ రాధా నీడ్స్ దోశ. ఒరే నాయన, మా అమ్మకి చెప్తే మా అమ్మ సాగొడుతుంది నేను. అరే కొన్నిసార్లు క్రింజ్ ఉంటాయిరా. ఐపీఎల్ ఏదో అనుకుంటా, అరే లొకేషన్ తిరుపతి, రాధా ప్రాబ్లీ ఏజ్ ఉండకపోయిండొచ్చులే కానీ రాధా ఐపీఎల్ చూస్తూ ఏం తినాలనుకుంటుంది. ఏంటి అది మార్కెటింగ్ మెసేజ్? అరే నీకు పుష్ నోటిఫికేషన్స్ వస్తా ఉంటాయి బాబాయ్, అట్లీస్ట్ రోజుకి 2 పుష్ నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఈ జొమాటో మార్కెటింగ్ స్ట్రాటజీ దాట్ వర్క్డ్ రియలీ వండర్స్ ఫర్ దెమ్. లైక్ జొమాటో సిఇఓ ఉంటారు కదా, ఆయన పేరు ఐ రియలీ ఫర్గాట్, బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంది, మర్చిపోయాను. ఒక రీసెంట్ పాడ్కాస్ట్ లో నేను విన్నాను, భయ్యా నువ్వు జొమాటో ఒక ఆర్డర్ ప్రాసెస్ చేస్తే నీకు ఎంత డబ్బులు మిగులుతాయి అని అడుగుతాడు అనమాట. మేబీ రణ్వీర్ షోలో అనుకుంటా, దీపేందర్ గోయల్. ఏం చెప్తాడు తెలుసా? దీపేందర్ గోయల్, యా ఎగ్జాక్ట్లీ. సో ఆయన ఏం చెప్తాడంటే, నాకు ఒక్క జొమాటో ఆర్డర్ ప్రాసెస్ చేస్తే నాకు రూపాయి నుంచి 2 రూపాయలు మిగులుతాయి అని చెప్తాడు. అండ్ ఆయన ఇంకేమంటాడంటే, వీఆర్ సో లక్కీ ఆ రూపాయలు మిగులుతుంది. ఆ ఫుడ్ స్పాయిల్ అయ్యి, ఆ ఫుడ్ లేట్ వెళ్ళి మేము రిఫండ్ చేయాల్సి వస్తే అది కూడా మిగలదు మాకు. సో అట్లుందనమాట పర్సెంట్. అండ్ ఆయన ఏం చెప్తాడంటే, ఇట్ వాస్ రియలీ ఫ్లూక్ అంట. జనరల్ గా ఒకసారి ఏదో ఒక డిఫరెంట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ లో, మార్కెటింగ్ స్ట్రాటజీస్ లో ఇలాంటిది ఒక చిన్న క్రౌడ్ కి, ఒక చిన్న సెట్ ఆఫ్ పీపుల్ కి పంపిద్దామని చూసారంట. అండ్ పీపుల్ రెజనేటెడ్ రియలీ వెల్. పొద్దునైంది ఇడ్లీ తింటావా, తెలుగులో మెసేజ్ పంపడం. మనకి అది కూడా ఎట్లా అంటే, మన ఇండియన్ కమ్యూనిటీలో రీసెంట్ గా ఏమైందంటే, పిల్లల కంటే లైక్ మన ఏజ్ వాళ్ళకంటే పేరెంట్స్ ఆర్ రియలీ గెటింగ్ ఇంటూ వాట్సాప్ మెసేజెస్. గుడ్ మార్నింగ్ మెసేజ్ కానీ, శుభోదయం అలాంటి మెసేజ్లు కానీ, ఏదున్నా కానీ షేర్ చేయడం కానీ. వాట్సాప్ యూనివర్సిటీ విచ్చలవిడిగా పెరిగిపోయింది. సో దాంట్లో వీళ్ళకి పొద్దున్న రాగానే పొద్దునైంది, తిన్నారా, ఇడ్లీ తిన్నారా, పూజ అయిందా, పూజ చేసుకున్నారా, అలాంటి మెసేజ్లు పంపించేటప్పటికి దే ఆర్ కనెక్టింగ్. అయితే నీకు రాత్రిపూట వస్తూ ఉంటాయి కదా బాబా మెసేజ్ అంటే ఐ థింక్ అగైన్ థింగ్స్ ఆర్ వర్కింగ్ అవుట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. కానీ నేను అంత యాక్టివ్గా ఉండను కదా, నాకు అన్నేం రావు. ఇండియాలో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా వచ్చాయి అనుకుంటా, కానీ ఇక్కడ ప్రాబ్లీ వీక్ ఒక 2-3 వస్తాయి. అగైన్ సర్క్లింగ్ బ్యాక్ టు డెలివరీస్ అండ్ ఆల్ దట్, రైట్? నాకు తెలిసి ఇండియాలో లాస్ట్ మైల్ డెలివరీ ఉంటుంది కదా బాబాయ్, పల్లెటూర్లు అండ్ ఆల్ దట్, అది ఇంకా అన్టాప్డ్ మార్కెట్, రైట్? నాకు తెలిసి ఇప్పుడు అది Tier 2 ఆగిపోయినట్టుంది. పల్లెటూరులో అండ్ ఆల్ అక్కడికి ఏంది రచ్, నువ్వేమనుకున్నావు? అక్కడికి డెలివరీ యాక్చువల్లీ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఆ మార్కెట్ ని ట్యాప్ చేస్తూ పుట్టిన బ్రాండ్ మీషో. సో ఇప్పుడు ఏమన్నా అంటే Tier 3 అండ్ చిన్న ఊర్లో కూడా నైస్ యాక్చువల్లీ వెళ్తున్నాయి. మీషో వాళ్ళు అదే చేస్తున్నారు. మీషో ఇప్పుడు మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ పక్కన మీషో అసలు రేజ్ అయిందే, అసలు మీషో లాంచ్ అయింది 2015 అనుకుంటా. ఫస్ట్ ఫండింగ్ 2016 వచ్చేసింది వాళ్ళకి. అంటే ఒక 6 to 8 years ఇప్పటి వరకు వాళ్ళు $1.1 billion రేజ్ చేశారు ఫండింగ్ లో. సిరీస్ A, B, C, D, E, F కూడా అయింది. ఇన్ని సిరీస్ లో $1.1 billion రేజ్ చేశారు. అండ్ వాళ్ళ దాంట్లో ఎట్లా అంటే, చిన్న వెండర్స్ అంటే చిన్న వెండర్స్ ని వాళ్ళ మార్కెట్ ప్లేస్ లో పెట్టి, బ్రాండ్ లేదు. ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు ఏమైనా తయారు చేస్తున్నావు అనుకో, బట్టలు తయారు చేస్తున్నావు, కుడుతున్నావు అనుకో, బ్రాండ్ అవసరం లా. వాళ్ళు 60 to 70% ఆఫ్ ప్రొడక్ట్స్ వాళ్ళ దాంట్లో ఉన్న వాటికి బ్రాండ్స్ ఉండవు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, చిన్న Tier 3 cities, Tier 2, Tier 3 cities లో కూడా వాళ్ళు డెలివరీ చేయడానికి ట్రై చేస్తున్నారు. దాట్స్ వేర్ దే ఆర్ ఎక్సెలింగ్ ఇట్. నైస్.
అది ఈ లాస్ట్ మైల్ ఎకనామిక్స్ అనేది లైక్ చాలా పెద్ద సబ్జెక్ట్ కదా. లైక్ అమెజాన్ కూడా ఐ థింక్ ఇట్ ఒక లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దెమ్ టు ఫిగర్ అవుట్ ఈ లాస్ట్ మైల్ ఎకనామిక్స్, ఎస్పెషల్లీ ఈ కంట్రీస్లో వేర్ డెలివరీ ఈజ్ ఈవెన్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ బ్యాక్ ఇన్ ఇండియా. ఇక్కడ ఎంత దాకా వెళ్ళిందంటే, సో దే హ్యావ్ దర్ ఓన్ డెలివరీస్ కదా. లైక్ అమెజాన్ వాళ్ళకి దే హ్యావ్ దర్ ఓన్ ప్రైమ్ థింగ్. వాల్మార్ట్ ఆల్సో నౌ కైండ్ ఆఫ్ హ్యాస్ దర్ ఓన్, అంటే ట్రెడిషనల్ కొరియర్స్ వాడకుండా, అంటే లైక్ ఫెడెక్స్లు యూపీఎస్లు కాకుండా, లైక్ పీపుల్ హ్యాడ్ టు బిల్డ్ దర్ ఓన్ సిస్టమ్స్ టు గెట్ టు దట్ ఎకనామిక్స్ కదా. ఇప్పుడు అక్కడ ఎలా నడుస్తుంది? అక్కడ కూడా ఓన్ ఉన్నాయా, లేకపోతే హౌ ఇస్ ఇట్ వర్కింగ్ దేర్? యాక్చువల్లీ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్కి వచ్చేసి ఈ కార్ట్ అని చెప్పి వాళ్ళ సొంత బ్రాండ్ ఉందన్నమాట, డెలివరీ పార్ట్నర్స్. అండ్ అమెజాన్ వాడే చేస్తారు. అమెజాన్ వాడు ఏం చేశాడంటే లిటరల్లీ వాళ్ళు ఎక్కడికక్కడ అమెజాన్ పికప్ సెంటర్స్ కానీ, సేమ్ లైక్ మన యూఎస్లో కెనడాలో ఉన్నట్టు పికప్ సెంటర్స్ కానీ, చిన్న చిన్న వాళ్ళకి ఎట్లా చేశారంటే చిన్న చిన్న షాప్ల వాళ్ళు ఉంటారు. జిరాక్స్ షాప్ వాడు ఉన్నాడు అనుకో, సింపుల్ ఎగ్జాంపుల్. అమెజాన్ వాడు ఏం చేస్తున్నాడు అంటే, అరే బాబు నువ్వు ఈ సెంటర్ మొత్తానికి ఒక 2-3 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న వాళ్ళందరికీ అమెజాన్ ప్యాకేజెస్ నీ దగ్గర పెట్టుకో, నువ్వు నీ దగ్గర పెట్టుకుంటే నీకు ఇంత ఇన్సెంటివ్ ఇస్తా అనేటట్టు క్రియేట్ చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, నీ దగ్గర పెట్టుకో, నువ్వే డెలివర్ చేయి, ఈ ఏరియా అంతా నీకు తెలుసు కాబట్టి, సో నీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తా. సో ఈ వేలో క్లిక్ అయ్యి ఏం చేస్తున్నారంటే, చిన్న చిన్న ప్లేసెస్లో వాళ్ళ, ఇప్పుడు మనకు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో లైక్ ఒక్కొక్క పిన్ కోడ్కి ఒక్కొక్క పార్సల్ ఎంత ఉంటుంది, వాళ్ళ బ్యాక్ అండ్ లాజిస్టిక్స్ వాళ్ళకు ఉంటాయి. సెగ్రిగేట్ అయిపోయిన తర్వాత ఈ ఏవైతే హాట్ స్పాట్స్ కానీ పాయింట్స్ కానీ ఉంటాయో తీసుకెళ్ళి పొద్దునే 6-5 వచ్చి డంప్ చేస్తారు. డంప్ చేస్తే అక్కడ లోకల్కి ఏముంది అవి చూడంగానే ఇది ఇల్లు అని చెప్పి తెలుసుకుని దట్ విల్ బి లాట్ మోర్ ఈజీ ఫర్ హిమ్. మన పరమేశ్వర రావు గారు అది వెనకీదిలో ఉంటారని చెప్పి చేస్తారు. అంటే ఇట్స్ వెరీ స్మార్ట్. అండ్ ఆ చిన్న వెండర్స్ కి ఎక్స్ట్రా ఇన్కమ్ కైండ్ ఆఫ్ మైక్రో ఎకానమీ, రైట్? అది ఈ ఎగ్జాంపుల్ కి రిలేటెడ్ ఒకటి నేను రీసెర్చ్ చేస్తుంటే, ఐ వాజ్ లుకింగ్ ఎట్ దిస్ కంపెనీ ఎలాస్టిక్ రన్ అని బాబాయ్. సో ధీరజ్, ఎలాస్టిక్ రన్ ఏంటంటే, సో ఇప్పుడు బేసిక్ గా మ్యాగీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ తీసుకోరా. మ్యాగీ టౌన్ లో ఒక షాప్ కీపర్ ఉంటాడు, ఆబ్వియస్ గా డీలర్లు ఉంటారు టౌన్ లో, Tier 2, Tier 3 ప్లేసెస్ లో డీలర్లతో మాట్లాడుకొని వాళ్ళు వచ్చి స్టాక్ ఫిల్ చేసి వెళ్ళిపోతారు కదా. అలా కాకుండా పల్లెటూరులో చిన్న చిన్న షాపులు ఉంటాయి చూడు, బాగా చిన్న షాప్, ఊరికి ఒక షాప్ అలా ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి కదరా. సో కాన్స్టాంట్ గా వెళ్ళి తెచ్చుకుంటా ఉండాలి, వాళ్ళకి డెలివరీ ఉండదు, ఎందుకంటే అంత వాల్యూమ్ బిజినెస్ కాదు కాబట్టి ఎవరు డెలివరీ చేయడానికి కూడా ముందుకు రారు. సో ఈ ఎలాస్టిక్ రన్ అనేది దే ఆర్ ట్యాపింగ్ ఇన్ టు దిస్ మార్కెట్ అనమాట. సేమ్ ఇప్పుడు ధీరజ్ చెప్పినట్టే, ఒకళ్ళ దగ్గర అన్ని స్టోర్ చేస్తారు, ఆ నియర్ బై ప్లేసెస్ కి, చిన్న చిన్న షాప్స్ కి వాళ్ళే వెళ్ళి వేసేలాగా. సేమ్ ఇప్పుడు ధీరజ్ ఎక్స్ప్లెయిన్ చేసింది, బట్ ఈ బల్క్ బిజినెస్ రిలేటెడ్. సో యాక్చువల్లీ అసలు మన ఇండియాలో కొన్ని ఇన్నోవేషన్స్ అయితే అసలు క్రేజీ ఇన్నోవేషన్స్ అన్నమాట. అసలు అర్థం కూడా కాదు ఈ ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. మనకి అప్పట్లో ఒక మీమ్ వచ్చింది, ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ ఇండియా అన్నట్టు. అంటే మన ఇండియన్ కల్చర్, మన ఇండియన్ ఫినాన్షియల్ స్ట్రక్చర్స్ కి, వాళ్ళ మైండ్ సెట్స్ కి తగ్గట్టు ఇన్నోవేషన్స్ వస్తున్నాయి అనమాట. అసలు క్రేజీగా. అసలు నాకు ఒక్కొక్కసారి లైక్ ఇండియాలో హైదరాబాద్ అంటే యాక్చువల్లీ మనం Tier 1 సిటీస్ లో, మెట్రోపాలిటన్స్ లో ఉంటే వేరే ఉంటుంది, చిన్న సిటీస్ లో వేరే ఉంటుంది. ఒక్కసారి నేను హైదరాబాద్ లో ఉండి వచ్చి ఆ హైదరాబాద్ మైండ్ సెట్ తీసుకొచ్చి నేను యుఎస్ లో కానీ, కెనడాలో కానీ ఎక్కడికైనా అప్లై చేస్తే ఇట్స్ టోటలీ డిఫరెంట్. నేను ఇక్కడ పల్లెటూరులో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు యుఎస్కి వచ్చి. I can relate. Like we can relate. మేము వచ్చినప్పుడు కూడా I don't think much has changed. సో ఇండియాలో ధీరజ్, ఇప్పుడు నువ్వు లాస్ట్ 3 years నుంచి ఇప్పటికి చూసుకుంటే చాలా డ్రాస్టిక్ చేంజెస్ కనిపిస్తాయి. ఇక్కడ మేము వచ్చినప్పటి నుంచి, మేము ఇద్దరు ప్రాబ్లీ 2017 ఆ టైంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటికి మేము చూసిన డ్రాస్టిక్ చేంజ్ ఏంద్రా అంటే 2-factor authentication, ఈ బ్యాంకుల సిస్టమ్ OTP, దానికి మించి డ్రాస్టిక్ చేంజ్ మేము చూడాలి. అండ్ ధీరజ్, ఓకే, సో ఇప్పుడు లెట్స్ స్విచ్ గేర్స్. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసిన వెంచర్ దేశీ పిజన్, రైట్? ఇప్పుడు యుఎస్ ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది మన ఇండియన్ క్రౌడ్ చాలా పెరిగింది లాస్ట్ కోవిడ్ టైమ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్. సో ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ కూడా చాలా వచ్చేసాయి. అండ్ ట్రెడిషనల్ మన పంజాబీస్ ఓన్డ్ ఆర్ పటేల్స్ ఓన్డ్ గ్రాసరీ స్టోర్స్ ఆల్రెడీ ఎన్నో ఉన్నాయి, రైట్? సో వాళ్ళకి డైరెక్ట్ కాంపిటీషన్ కదా, చాలా డైరెక్ట్ కాంపిటీషన్, రైట్? అన్నిటికి ఇప్పుడు మ్యాగీ నుంచి ఇప్పుడు నువ్వు అంటే ఇట్స్ గుడ్ దట్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్, బట్ నేనేమంటున్నానంటే వాళ్ళు ఎలాగో
వెళ్ళి వీకెండ్స్ వెళ్ళి తెచ్చుకుంటారు కదా దాంట్లో భాగంగా. అంటే నీకు అక్కడి నుంచి కాంపిటీషన్ వస్తుంది కదా, హౌ ఆర్ యూ ఫేసింగ్ ఇట్? అంటే నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ టు గ్రో? It's really a big, like, excellent question, and it's the biggest problem we have. We are getting small solutions. Like etla ante, okay, we are getting small solutions. Reactions. Solutions etla ante, ఇప్పుడు సపోజ్ నేను దీన్ని ఎలా ప్లాన్ అవుట్ చేస్తానంటే, మీరు చెప్పినట్టు పటేల్ బ్రదర్స్లు ఉన్నాయి, గ్రోసరీ స్టోర్స్ ఉన్నాయి. అండ్ పటేల్ బ్రదర్స్ ఎన్ని స్టోర్స్ ఉన్నాయి? 50 స్టోర్స్ ఉంటాయి, 51 స్టోర్స్ ఉన్నాయి యాజ్ ఐ లాస్ట్ చెక్. అండ్ అన్ని స్టోర్స్ అన్ని వచ్చేసి నీకు ఈస్ట్ సెంట్రిక్ ఉన్నాయి, లైక్ న్యూయార్క్, న్యూ జెర్సీ, లైక్ క్యారలినా, జార్జియా, ఆ ప్లేసెస్లో ఉన్నాయి. మిడిల్లో జనాలు కూడా ఎక్కువ, లైక్ యుఎస్ జాగ్రఫీ చెప్తున్నా, మిడిల్లో యూటా, అక్కడ జనాలు ఎక్కువ ఉండరు కాబట్టి అక్కడ అసలు లేవు. టెక్సస్లో ఉన్నాయి, వినో టెక్సస్లో ఇండియన్ పాపులేషన్ ఎక్కువ. వెన్ వి కమ్ టు ఈస్ట్, సియాటిల్, ఆరెంజ్, కాలిఫోర్నియా, జీరో, అంటే ఒక స్టోర్ కూడా లేదు నాకు తెలిసి, యాజ్ ఫార్ ఎస్ ఐ చెక్ లాస్ట్. సో ఇక్కడ ఏమైపోతుందంటే, మనకి ఇండియాలో ఎట్లా అంటే, వీఆర్ కంజెస్టెడ్ సిటీస్ కంజెస్టెడ్గా ఉంటాయి. సో 4-5 షాపులు ఉంటాయి. ఇక్కడ అలా ఉండదు కదా. ఒక సబర్బ్కి, ఒక స్ట్రీట్, దానికి దీనికి చాలా దూరం ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఇండియన్ స్టోర్కి వెళ్ళాలంటే సింపుల్గా ఉంటాయి, చిన్న ఇండియన్ స్టోర్స్ ఉంటాయి. కానీ ఎట్లా ఉంటాయి, మన ఇండియాలో పాండాబాల్ ఉన్నట్టు ఉంటాయి చిన్నవి. సో మనకు కావాల్సినవన్నీ దొరకవు. అండ్ వీ ఇండియన్స్ ఆర్ పర్టికులర్ అబౌట్ సమ్ థింగ్స్. మనకి ఎంటీఆర్ చనా మసాలా కావాలంటే ఎంటీఆరే కావాలి, ఎవరెస్ట్ వద్దు. దాట్ ఈస్ ఎన్గ్రేవ్డ్ ఇన్ టు అవర్ బ్రెయిన్స్. లైక్ మన చిన్నప్పుడు కూడా మన పేరెంట్స్ కూడా ఇదేస్తేనే టేస్ట్ వస్తుంది అంటే ఇదేస్తేనే టేస్ట్ వస్తుంది. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, మేము అది ట్యాప్ చేద్దాం అనుకుంటాం. మళ్ళీ మాకు వచ్చే ఆర్డర్స్ కూడా డిఫరెంట్ సబర్బ్స్ నుంచి, చిన్న ప్లేసెస్ నుంచి వస్తున్నాయి అనమాట. అసలు నేను కొన్ని సిటీస్ పేర్లు అయితే ఇనని కూడా ఇనలేదు, లైక్ ఫ్రెమాంట్ అని, అదని ఇదని, అట్లాంటి ప్లేస్ నుంచి వస్తున్నాయి. అట్లాంటి ప్లేసెస్లో ఏముండవు అంటే, ఇట్లాంటి పెద్ద పటేల్ బ్రదర్స్ అవి ఉండవు. యా, దే డూ హ్యావ్ దేర్ ఇండియన్ స్టోర్స్, బట్ దే కాంట్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ ఇండియన్ స్టోర్స్. లైక్ ఒక పర్టికులర్ ఏదైనా కావాలి అనుకుంటే వాడు ఇండియన్ స్టోర్ కూడా ఏం చేస్తాడు, వాళ్ళు లోకల్ ఉన్న వెండర్స్ని కానీ, లోకల్ ఉన్న డీలర్స్ నుంచి కానీ సామాన్ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర సేల్ అయ్యి షెల్ఫ్స్ ఖాళీ అయితేనే కొత్త ప్రొడక్ట్స్ తెస్తాడు కదా. దిస్ ఈస్ వేర్ వీఆర్ ట్యాపింగ్ ఇన్. వీఆర్ గివింగ్ దెమ్ లాట్స్ ఆఫ్, లైక్, నువ్వు ఇండియాలో ఏదైతే కొనుక్కోగలుగుతావో యుఎస్లో ఉండి కూడా నువ్వు అదే కొనుక్కోగలుగుతావు అని చెప్పడానికి అనేది క్రియేట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. అండ్ ఇండియా ఇంత డిఫరెంట్ కల్చర్ అంటే, మనకి తమిళనాడులోకి వెళ్తే ఒక రకమైన ఆయిల్ వాడతారు, తెలంగాణలో ఒక రకమైన ఆయిల్ వాడతారు, ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ ఒక రకంగా వాడతారు, మళ్ళీ మన నార్త్కి వెళ్తే ఒక రకంగా వాడతారు. ఈ చిన్న ఇండియన్ స్టోర్స్లో అన్నీ పెట్టలేడు కదా వాడు. సో అన్నీ పెట్టలేడు, అన్ని బ్రాండ్స్ పెట్టలేడు. So that's where we are trying to get in this one solution, and the other solution is, and the other, like, easy solution is, ఇప్పుడు వాళ్ళు తెచ్చి పెట్టుకున్నా కానీ ఇండియా నుంచి బల్క్లో ఇంపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళకి లాజిస్టిక్స్ కాస్ట్, షెల్ఫ్ లైఫ్ పెట్టుకోవాలి, వేర్ హౌస్ కాస్ట్, మళ్ళీ అది తెచ్చుకొని మన షాప్లో వీడు పెట్టుకోవాలి, వాడు ప్రాఫిట్ మార్జిన్స్ పెట్టుకోవాలి. అంటే మనకు ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ ఎండ్ యూజర్ దగ్గరకు వచ్చినప్పటికీ, మధ్యలో వీళ్ళందరూ పెట్టుకునేటప్పటికి ఎండ్ యూజర్కి వచ్చేటప్పటికి అది 100 రూపీస్ అంటే, లైక్ యూఎస్ డాలర్ చెప్తే 1.2 ఉంటుంది కదా, వాడికి యూజర్ చేతిలోకి వచ్చే $2.5-3 వచ్చేస్తుంది. సో మేమేం చేద్దాం అనుకుంటామంటే, ఇది డైరెక్ట్ మిడిల్ ఎవర్ లేకుండా డైరెక్ట్ కన్స్యూమర్ చేయడం వల్ల ఏదైతే $2 డెఫిసిట్ ఉందో అదొక $1.5 నాకు ట్రాన్స్పోర్ట్కి పడ్డా కానీ అదేంటి 50 cents వీడికి తక్కువ వస్తుంది కదా, కన్స్యూమర్కి తక్కువ వస్తుంది కదా. సో ఆ వేలో ట్యాప్ ఇన్ చేద్దాం అనేది ప్లాన్. బట్ దే ఆర్ ఇంత చిన్న ఎక్స్పీరియన్స్ లోనే కూడా we have already processed ఒక 50 to 100 ఆర్డర్స్ ప్రాసెస్ చేసాము. దాంట్లో we have faced really, like, very challenges. We have never expected ఇలాంటి challenges కూడా వస్తాయి. I personally feel like, I mean, నువ్వు ఎలాంటి చూస్ చేసుకున్నావు అంటే కంప్లీట్ నెక్ థ్రోట్ కాంపిటీషన్ ఉండే చూస్ చేసుకున్నావు. I'm sure you have your research done and everything figured out. So product wise పక్కన పెట్టేస్తా. Moving on to next question. So what did it take, అంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది నువ్వు ఇది స్టార్ట్ చేయడానికి, అండ్ ఎంత పెద్దది మీ టీమ్? అంటే అగైన్ మనం ఈ-కామర్స్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం, వీ టాక్డ్ ఆల్ ద బిగీస్, కానీ ఇలా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకళ్ళు ఒక ఈ-కామర్స్ స్టార్ట్ చేసి వాట్ దే హ్యాడ్ టు గో త్రూ అనేది ఐ వాంట్ టు నో. అంటే మనం 2023లో ఉన్నాం, 22-23లో ఉన్నాం కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ రియలీ యాక్సెసిబుల్ అండ్ రియలీ ఈజీ దీస్ డేస్. బట్ ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ ప్లాన్ ఇట్ రైట్. ఒక రైట్ వేలో ప్లాన్ చేసుకుని
ఒక ప్రాపర్ గా చేసుకుంటే యూ కెన్ డూ ఎనీథింగ్ ఈజీలీ. దాట్స్ వేర్ వీఆర్ ఎట్. ఈ ఇండియన్స్, ఇండియాలో ఉన్న టెక్నాలజీ కానీ, ఇండియాలో ఉన్న మ్యాన్ పవర్ కానీ, ఇండియాలో ఉన్న ఎనీథింగ్ కానీ నెక్స్ట్ టు నన్. ఇంతకుముందు వెస్ట్లో పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి అనుకునేది, కానీ ఇండియాలో ఉన్న టెక్నాలజీ, మ్యాన్ పవర్ నెక్స్ట్ టు నన్ అనమాట. ఎనీ ఐడియా క్యాన్ ఒక ప్రోటోటైప్ స్టేజ్లో అయినా కానీ ఆన్ పేపర్ మీద ఉన్న ఐడియాని ప్రాపర్గా ఇఫ్ యు ఆర్ రియలీ ఇన్ టు దట్ ఐడియా, ఆ ఐడియాని నువ్వు ఒక 5 to 6 monthsలో ఎగ్జిక్యూషన్లోకి తీసుకురావచ్చు. ఇఫ్ దట్ ఐడియా ఆ ఐడియాకి నిజంగానే ఒక వాల్యూ ఉంది, ఒక వెయిట్ ఉంది అని అనుకుంటే. సో దాట్స్ వేర్ ఇండియా ఇస్ మూవింగ్ టువర్డ్స్. సో అందుకని మనం పెద్ద పెద్ద కంపెనీస్ కూడా చూస్తున్నాము, అన్ని ఇండియాకి వచ్చి ఇండియాలో టెక్నాలజీ చేసి ఇండియాలో ప్రొడక్షన్ చేయించి చేస్తున్నారు. అండ్ యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసింది కూడా, అండ్ లైక్ మన 90s కిడ్స్ ఎట్లా అంటే, మనము మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి యూఎస్ వెళ్ళడం చూసాం, యూకే వెళ్ళడం చూసాం, వేరే కంట్రీస్ వెళ్ళడం చూసాం, వాళ్ళు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మనకు చెప్పడం చూసాం, అన్నీ చూసాం. బట్ ఒక స్టేజ్ వచ్చేటప్పటికి వాళ్ళు ఆ కల్చర్కి అడ్జస్ట్ అవుతున్నారు. అడ్జస్ట్ అవుతూ కూడా ఎట్లా సమ్ కాంప్రమైజెస్ చేసుకుంటూ అడ్జస్ట్ అవుతున్నారు. అండ్ మనకి బాగా తెలుస్తుంది అనమాట, ఇండియా నుంచి ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళతో మేము తిన్నాను తెప్పించుకున్నామా, బట్టలు తెప్పించుకున్నామా, చిన్న చిన్న తెప్పించుకున్నామా. అండ్ మన ఇప్పుడు అది లేమెన్స్ అంటే నేను ఇక్కడ వెళ్ళి పక్కన ఎవరైనా నేబర్స్ని కలిసినా, మీరు ఎవరైనా కలిసినా, ఎవరైనా మీ ఫ్రెండ్ ఎవరైనా ఇండియా నుంచి వస్తున్నారా కానీ మన పేరెంట్స్ ఫస్ట్ ఏం ఆలోచిస్తారు, ఏమైనా పంపిద్దాం తినడానికి, తిరుగుట్లు ఏమైనా పంపిద్దాము, స్వీట్స్ ఏమైనా పంపిద్దాము అనుకుంటారు. సో అది ఇక్కడ కొనుక్కోవాలనుకుంటే వీ హ్యావ్ టు ట్రావెల్, లైక్ చాలా దూరం వెళ్ళాలి. బట్టలు లైక్ ఇండియన్ అపేరల్ కానీ, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఆ ఫంక్షన్కి సంబంధించిన పూజా సామాన్లు కానీ చిన్న చిన్నవి. రీసెంట్గా ఒక 1 year బ్యాక్ నేను ఒకటి చూసాను, వాల్మార్ట్లో 3 మామిడాకులు $2-3 అమ్మారు. అది కామన్. సో ఇట్లాంటివి ఏంటంటే, ఇట్లాంటి చిన్న చిన్న హర్డిల్స్ని అవి మనకు చిన్నగానే కనిపించచ్చు, కానీ వెన్ అట్లాంటివి మనకి యాక్సెసిబుల్ అయితే పీపుల్ స్టార్ట్ రియాక్టింగ్ ఈజీలీ. ఇప్పుడు మీకైనా సరే, నీకు ఏదైనా ఇండియాలో ఇష్టమైన చాక్లెట్ కానీ, ఏదైనా బట్టలు కానీ, ఏదైనా బ్రాండ్ కానీ, స్కిన్ కేర్ ప్రోడక్ట్ కానీ, అండ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇండియన్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, స్కిన్ కేర్ కానీ, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కానీ, వెస్టర్న్ ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో వాటికి చాలా ధీటుగా దే ఆర్ పర్ఫార్మింగ్. లైక్ మన ఇండియన్స్ కాదు, వెస్టర్న్ పీపుల్ ఆర్ లైకింగ్ దెమ్ రియలీ. లైక్ మన కొత్తగా మినిమలిస్ట్ కానీ అట్లాంటివి కానీ వెస్టర్న్ మార్కెట్స్ లో దే ఆర్ రియలీ పాపులర్. అంటే వెస్ట్ ఈజ్ ఆల్సో మూవింగ్ టువర్డ్స్ ఇండియా. లైక్ ఇంతకు ముందు ఉండేది లైక్ ఎవరైనా సరే మేడ్ ఇన్ ఇండియా అంటే ఓకే మేడ్ ఇన్ ఇండియా అన్నా. ఇప్పుడు ఎట్లా అయిందంటే మైండ్ సెట్ లో మేడ్ ఇన్ ఇండియా అంటే మేడ్ ఇన్ ఇండియా అన్నా. అంటే దే హ్యావ్ దాట్ ఎక్స్ ఫ్యాక్టర్. లైక్ కల్చర్ పీపుల్ ఆర్ రియలీ, మన వెస్టర్న్ పీపుల్ ఆర్ రియలీ లైకింగ్ ఇండియన్ కల్చర్ ఆఫ్టర్ ఆల్ ది ఇయర్స్. ఇండియన్ అనగానే ఒక ఇండియన్ కల్చర్, దే హ్యావ్ కల్చరల్ వాల్యూస్, దే హ్యావ్ గుడ్ లైక్ ఫ్యామిలీ వాల్యూస్, దే హ్యావ్ గుడ్ ప్రోడక్ట్స్, దే హ్యావ్ గుడ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, ఇండిజినియస్ ప్రోడక్ట్స్. అది ఇండియన్ అనగానే ఓకే హ్యాండిక్రాఫ్ట్స్ కానీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కానీ ఆ కేటగిరీలోకి వచ్చేసి వెస్టర్న్ పీపుల్కి ఇండియన్ ప్రోడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువైంది. దాట్ వీఆర్ సీయింగ్ ఇన్ పాస్ట్ 2-3 years. అండ్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద సిటీస్లో వెస్టర్న్ పీపుల్ టెల్లర్లు వచ్చి మన ఇండియన్ మసాలాలు, చనా మసాలాలు కొనుక్కుని వెళ్ళడం చూసాను. నేను కూడా రీసెంట్గా చూసాను, ఇండియన్ స్టోర్ ఉంది ఇక్కడ, వాడేది వచ్చి షహాది చనా మసాలా కొనుక్కెళ్ళాడు. చనా మసాలా కొనుక్కెళ్తున్నాడు, తింటే ఉంటాడా నా నెక్స్ట్ అంటే క్వశ్చన్ కాదు ఏదైనా అనుకో, అంటే ట్రేడ్ సీక్రెట్స్ అంటే చెప్పొద్దు, బట్ నాకు జనరల్లీ ప్రాసెస్ తెలుసుకోవడం కోసం అడుగుతున్నా. ఇప్పుడు లైక్ ఇక్కడ ఒక ఈ కామర్స్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఎస్పెషల్లీ యూఎస్లో నీకు చాలా అదంతా ఒక ఇండస్ట్రీ లాగా వచ్చేసింది కదా. లైక్ షాపిఫై ఇట్ సెల్ఫ్ హ్యాస్ సో మెనీ ప్రోడక్ట్స్ ఫర్ యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్. లైక్ దే హ్యావ్ అ సబ్స్క్రిప్షన్ మోడల్, షాపిఫై ఫర్ బిజినెస్ అని, షాపిఫై ఫర్ స్మాల్ బిజినెస్ అని, ఈవెన్ ఫర్ ఇండివిజువల్స్. లైక్ నువ్వు జస్ట్ సబ్స్క్రిప్షన్ పే చేస్తే చాలు, లైక్ ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి పేమెంట్ దగ్గర నుంచి డెలివరీ దాకా అన్నీ వాళ్ళే చేసుకుంటారు, లైక్ సింగిల్ ప్లాట్ఫామ్ మీద. సో అలా ఇప్పుడు మీ బిజినెస్ ఏంటి, లైక్ ఇట్ బేసికలీ ఇన్వాల్వ్స్ 2 different continents కదా, రైట్? సో హౌ ఆర్ యూ ఏబుల్ టు మీట్ దట్ ఎకనామిక్స్? అంటే లైక్ వాట్ ఆర్ యూ డూయింగ్? ఓకే, దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ లైక్ ఎట్లా అంటే, యా దాట్స్ ట్రూ, మనము 2 different continents అండ్ లాజిస్టిక్స్ అనేది పెద్ద టాస్క్ అనమాట. బట్ వాట్ వీ టుక్ ఏ పేజ్ అవుట్ ఆఫ్ లైక్ పాపులర్ బ్రాండ్స్ లైక్ ఆలీబాబా కావచ్చు, షీన్ కావచ్చు, కొత్తగా టీము కావచ్చు. వాళ్ళు దే ఆర్ డెలివరింగ్ ఎవ్రీ ప్రోడక్ట్ డైరెక్ట్లీ ఫ్రమ్ చైనా నుంచి తీసుకొస్తున్నారు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దే
దే ఆర్ బిగ్ కన్సైన్మెంట్స్ అన్ని తీసుకొచ్చి ఒకేసారి చేస్తారు, దాట్స్ డిఫరెంట్. బట్ ఇక్కడ ఎట్లా అయిపోతుంది అంటే ప్రైజ్ అండ్ వాల్యూ మ్యాటర్స్ అ లాట్. ఇప్పుడు ఆ ప్రోడక్ట్కి వాల్యూ ఉందంటే పర్సన్ ఇస్ విల్ ట్రై టు పే బిగ్ బాక్. ఇప్పుడు మాకు రీసెంట్గా ఒక ఆర్డర్ వచ్చింది సింపుల్గా. ఒక మనకి ఇంతకుముందు గుళ్ళల్లో, మీకు గుర్తుండలేదు, గుళ్ళల్లో ఆటోమేటిక్ ఏంటి హారతి ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్ డప్పు మిషన్ ఒకటి ఉంటుంది, గుర్తుంటుంది, కొట్టుకుంటుంది. మన ఇండియాలో ఏం చేశారంటే ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ ఎట్లా అంటే దాన్ని మినియేచర్ సైజ్లో చేసి ఇంట్లో పెట్టుకునేట్టు చేశారు. వీ లిస్టెడ్ దట్ ప్రోడక్ట్ అండ్ ఐ జనరల్లీ లిస్టెడ్ ఇట్, లైక్ ఎవరో ఒకరు చూస్తారు బాగుంటుందని. అండ్ ఫర్ మై సర్ప్రైజ్ వీ రియలీ డెలివర్డ్, ఒక 5-6 డెలివరీ చేసాం అట్లాంటివి యుఎస్లోకి 5-6 డెలివరీ చేసాం. ఐ నెవర్ థాట్ ఐ డన్. క్యారమ్ బోర్డ్ డెలివర్ చేసాం యూఎస్ కి. Yeah, I mean they're pretty common. Are they cricket batlu, carom board, tarvata, all those things we used to, board games and everything that we used to use, right? Yeah, ఆ ప్రోడక్ట్ కి వాల్యూ ఉండేటప్పటికి పీపుల్ ఆర్ రియలీ లైక్, వాళ్ళకి కూడా అంటే పీపుల్ కి స్పెండింగ్ కెపాసిటీ పెరిగింది. అండ్ ఇఫ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఈస్ యాక్సెసిబుల్ దే ఆర్ బయింగ్ ఇట్. ఆ ప్రోడక్ట్ అనేది వాళ్ళు ఇంట్లో ఒక 3-4 years బ్యాక్ యుఎస్ లో ఉన్న ఎవరైనా ఫ్యామిలీ కానీ ఇంట్లో అలాంటి ఒక ఎక్విప్మెంట్, భజన చేసే డప్పు కొట్టే ఎక్విప్మెంట్ తెచ్చుకుంటారని ఎవరైనా ఊహించుంటారా? బట్ వీఆర్ మేకింగ్ ఇట్ పాసిబుల్. అండ్ దెర్ ఇస్ నో, అంటే దేర్ మైట్ బి 1 or 2 అదర్ కాంపిటీటర్స్ హు డూ దాట్, బట్ వీ గాట్ ఎ గుడ్ ప్రోడక్ట్. అండ్ రీసెంట్ గా మాకు ఇంకొక స్టార్ ప్రొడక్ట్ అంటే ఐపీఎల్ జెర్సీస్. ఎన్ని ఐపీఎల్ జెర్సీస్ సేల్ చేసామంటే మేము, ఐపీఎల్ కరెక్ట్ గా ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందు వి పార్ట్నర్డ్ విత్ వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ టు గెట్ ద బ్రాండ్ అవేర్నెస్ ఐపీఎల్ గురించి చెప్పడానికి. దాని ఐపీఎల్ జెర్సీస్ ఇంత ఒక్కొక్కడు అంటే ఒక $15-$16 పెట్టామన్నమాట ఒక జెర్సీ నామినల్ రేట్ లో. జెర్సీ ఎంత ఉంటుంది? 100-200 grams. జస్ట్ షిప్పింగ్ ఇట్ హియర్. ఎన్ని జెర్సీస్ అమ్మామంటే నేను, నా సెల్లర్ ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గర జెర్సీస్ అయిపోయినాయి. అరే బాబు SRH ఎక్సెల్ షర్ట్ ఇరా అంటే లేదు భయ్యా అంటున్నాడు వాడు. ధీరజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉన్నారా? T20 యూఎస్ లో జరిగింది కదా, చాలా మంది కావాలి. యాక్చువల్లీ వీఆర్ ప్రిపేరింగ్. లైక్ ఇంకా మేము జెర్సీస్ లో ఎలా చేద్దాం అనుకుంటామంటే రేపటికి ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ జెర్సీస్ వస్తాయి. అండ్ జెర్సీస్ తో పాటు స్పెషలైజేషన్, ఇండియన్ జెర్సీ వెనకాల మీకు కావాల్సిన నెంబరు, మీకు కావాల్సిన పేరు వేసి ప్రింట్ చేసి 5-6 days లో డెలివర్ చేయడానికి కూడా వీఆర్ ప్లానింగ్ టు డూ. Nice. That specialization you can't get it here. ఆ మనకి చిన్నగా అనిపించచ్చు అవి, బట్ మనం హార్డ్ కోర్ క్రికెట్ ఫ్యాన్స్ మనం అది, అండ్ యుఎస్ లో జరుగుతుంది ఇంకా. సో we really need it. నువ్వు ఆయుర్వేద అని వెంటనే ఐ థింక్ సెంట్రల్ లో బీజేపీ కనుక గెలిస్తే వాళ్ళ మేనిఫెస్టోలో ఆయుర్వేదాన్ని ఫుల్ ప్రమోట్ చేయాలని దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. ఏమన్నా ట్యాక్స్ రైట్ ఆఫ్స్ ఏమన్నా చేసుకోవచ్చు, చూసుకో. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఎ బిగ్ పొలిటికల్ పర్సన్, బట్ ఏ సెక్టార్ కి మంచి చేసిందో లేదో అది నాకు తెలియదు, కానీ బీజేపీ బిజినెసెస్ మాత్రం బూమ్ అయింది. ఇండియాని వరల్డ్ లో ఒక ఇండియా ఫేస్ వరల్డ్ లో మాత్రం క్రియేట్ అయింది. దట్ మైట్ బి మోదీ ఫీవర్ కావచ్చు. గ్రాడ్యువల్ గా ఇండియన్ పాపులేషన్, అంటే లైక్ మోదీ వచ్చినా రాకపోయినా కానీ ఇండియా అనేది ఆన్ ఏ గ్రోత్ ఉండే. బట్ మేబీ ఆయన ఎవరికి మంచి చేశారు ఎవరికి చెడు చేశారో తెలియదు, కానీ ఇండియా పేరు మాత్రం హీ మేడ్ ఇట్ గుడ్ బయట కంట్రీస్. ధీరజ్ నీది ఆల్మోస్ట్ స్టార్ట్అప్ కదా, హైదరాబాద్ బేస్డ్ స్టార్ట్అప్. సో తెలంగాణ గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే హెల్ప్ ఉంటుందా? అంటే నాట్ దట్ యు మే నీడ్ ఇట్ ఆర్ నాట్, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ గ్రాంట్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి? అంటే నీలాగా వేరే వాళ్ళని పెడదాం అనుకుంటే, అంటే సేమ్ బిజినెస్ అని కాదు, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టార్ట్అప్. టు బి క్లియర్, ఐఎమ్ నాట్ ఇంటూ పాలిటిక్స్. లైక్ ఈ కాంగ్రెస్ మంచిది, టీడీపీ మంచిది అది నాకు తెలియదు. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో 10 years టీడీపీ రెయిన్ లో కేటీఆర్ హ్యాడ్ గెయిన్డ్ గుడ్ పాపులారిటీ అమాంగ్ న్యూ ఇన్వెస్టర్స్ ఇన్ హైదరాబాద్. కేటీఆర్ టీ హబ్ అని ఒకటి కొత్తది పెట్టినారు. టీ హబ్ లో ఏంటంటే కొత్త స్టార్ట్అప్స్ కి ఇన్ కేస్ దాట్ స్టార్ట్అప్ ఇస్ రియలీ గుడ్, గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చేది, దాన్ని హెల్ప్ ఇచ్చేది చేశారు ఆయన. సో అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ స్టార్ట్అప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ కాంగ్రెస్ విల్ నాట్ డూ ఇట్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు మేక్ ఇట్ కాంట్రవర్షియల్. వాళ్ళు కూడా వచ్చింది రీసెంట్ గా. లేదు ఇక్కడ లైక్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ పార్టీ, ఒక గవర్నమెంట్ పాలసీ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏంటంటే ఏ పార్టీ అయినా పర్లేదు. లైక్ ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఈజ్ ఎనీ స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ అనే కాదు, ఆంధ్ర అనే కాదు, లైక్ హౌ ఆర్ పాలసీ మేకర్స్ థింకింగ్ అబౌట్ అప్రోచింగ్ దిస్. అంటే థింకింగ్ ఒకటి డైరెక్ట్ గా సీదా మాట్లాడుకుంటే, ఇప్పుడు నేను ఒకటి ఏమైనా పెట్టాలనుకుంటే ఒక 10 లక్షలు అయింది అనుకో ధీరజ్, గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక 50,000, అంటే స్టార్ట్అప్ కదా, స్టార్ట్అప్ దీని కింద ఒక 50,000 ఇవ్వడము, లేకపోతే టాక్సెస్ లో ఏమన్నా
రైట్ ఆఫ్లు చేసుకోవడం అలాంటి ఏమన్నా నీకు తెలిసినవి ఏమైనా పాయింట్స్ యాక్చువల్లీ ఉన్నాయి అదే నేను టీ హబ్ అని చెప్పాను కదా, తెలంగాణ గవర్నమెంట్ టీ హబ్ అని చెప్పి. ఆ టీ హబ్ లో చాలా స్టార్ట్అప్స్ కి దే రియలీ అంటే ఇట్ వాజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ స్టార్ట్అప్స్. అంటే ఇప్పుడు నాది ఒక రకమైన స్టార్ట్అప్, మీది ఒక రకమైన స్టార్ట్అప్, ఒక 4-5 స్టార్ట్అప్స్ తీసుకొచ్చి ఒక దగ్గర వచ్చి దే బ్రెయిన్ స్టార్మ్ థింగ్స్, నాకు కావాల్సింది నువ్వు, నీకు కావాల్సింది నేను, అండ్ వాటిల్లో కొంచెం మంచిగా ఉన్న వాటికి వీసీస్ ఇవ్వడం కానీ అలాంటివి చేశారు. దేర్ వర్ సమ్ కేసెస్ ఆల్సో. అండ్ ఇండియాలో స్టార్ట్అప్స్ కి బాగా ఫండింగ్ ఇస్తుంది, స్టార్ట్అప్ బబుల్ నడుస్తుంది, మొన్నటిదాకా నడిచింది, ఇప్పుడు ఇస్తుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా తన మేనిఫెస్టోలో ఏదో ఎవరైనా స్టార్ట్అప్ ఉంటే నేను 10 లక్షలు ఇస్తాను ఆఫ్టర్ అని చెప్పారు. అంటే పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ స్టార్ట్అప్స్, అది 200% ఉంది. అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఇన్ 2023, 2024 నౌ టు గెట్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ యూ రియలీ హ్యావ్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఒక ఐడియా ఉండి నువ్వు స్టార్ట్ చేసి నువ్వు ఆ వెంచర్ క్యాపిటలిస్ట్ కానీ నువ్వు ఆ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ని కానీ వెళ్ళి కన్విన్స్ చేయగలిగితే నీకు చాలా మంచి ఇవి వస్తున్నాయి. ఏంటివి, లైక్ దే ఆర్ పుట్టింగ్ ఇన్ రియలీ గుడ్ మనీ. అండ్ వన్స్ వాళ్ళకి స్కేలబిలిటీ కనిపించిందంటే స్కై ఇస్ ద లిమిట్ ఏ బ్రాండ్కి అయినా సరే. ఇంట్రెస్టింగ్. నైస్ ధీరజ్. అంటే ఇంకా స్పెసిఫిక్ టాపిక్స్ ఏం లేవు, బట్ ధీరజ్ ఇప్పుడే ఐ మీన్ ఈ కామర్స్ అని స్టార్ట్ చేశారు కాబట్టి మనకు కూడా ఏం గో త్రూ అవుతున్నాడు కొద్దిగా తెలిసింది. Just good. And also all this conversation about the big stuff as well. Good. Nice, Dhiraj. Thanks for అంటే కొద్దిగా నీకు అసలు ఇది నీ ఫస్ట్ పాడ్కాస్ట్ లాగా అనిపించలేదు ధీరజ్, ఏదో నువ్వు మాకు బిస్కెట్ వేసినట్టున్నావు. అంటే అలా అనిపించలేదు అని చెప్తున్నా. ఐ మీన్ నువ్వు అబద్ధాలు చెప్పాను కదా. Like I think you're a natural అంటే బ్రెయిన్ వద్దు చెప్తున్న కెమెరా వచ్చిన వెంటనే స్టార్ట్ యాక్షన్. I spoke my hearts out on that. అనిపించింది మాట్లాడేసాను. I don't know how it will turn out. And through your మీడియా మీ ఆడియన్స్ కి లైక్ వాళ్ళకి మా స్టార్ట్అప్ గురించి చెప్పే ఛాన్స్ ఇచ్చినందుకు కూడా రియలీ థ్యాంక్ యూ. అండ్ I hope we'll do more talks like this. Startup మీద పక్కన పెట్టి ఇట్లాంటి వేరే కూడా చేస్తామని అనుకుంటున్నాను నేను. And to everyone out there who are looking to get anything from India, anything that might be చిన్న స్టఫ్ నుంచి పెద్ద స్టఫ్ దాకా ఏది తెచ్చుకోవాలనుకున్నా కానీ you can reach out Desi Pigeon. Our website is desipigeon.com, DESIPIGEON.com. మీరు రీచ్ అవుట్ అవ్వండి. ఒకవేళ మా దగ్గర లేకున్నా కానీ అండ్ వీ ప్రామిస్ యూ విల్ గెట్ ఇట్ టు యూ. ఎక్కడో చోట పట్టుకునైనా సరే ఆ ప్రోడక్ట్ ని, స్పెసిఫిక్ ప్రోడక్ట్ ని పట్టుకుని తెచ్చిస్తాం. దాట్స్ హౌ వీఆర్ ట్రైంగ్ టు మేక్. అండ్ ఎందుకంటే వీఆర్ నాట్ ఎ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, వీఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ. మా దగ్గర మా సొంత ప్రోడక్ట్స్ లేవు. వీఆర్ జస్ట్ సర్వీస్ బేస్డ్ కంపెనీ. వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ సర్వీస్ అండ్ మేక్ కనెక్షన్స్. అంతే. దాట్స్ వాట్. అంటే చిన్న ప్రమోషన్ డిస్క్లైమర్. లేదు లైక్ No, thanks Dheeraj. అంటే లైక్ యాజ్ యూ సెడ్ లైక్ ఇవాళ జస్ట్ ఈ కామర్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. సో ఆడియన్స్కి we were able to give both faces, like పెద్ద కంపెనీస్ గురించి ఇచ్చాం. అట్ ద సేమ్ టైం లైక్ థ్యాంక్స్ టు యూ లైక్ we were able to chat about small things also. So ఎవరైనా నార్త్ అమెరికాలో ఇంట్రెస్టెడ్ ఉంటే లైక్ ప్లీజ్ గో చెక్ అవుట్ Desi Pigeon. మాకు ధీరజ్ ఏం డబ్బులు ఇవ్వలేదు, దిస్ నాట్ స్పాన్సర్డ్. This is a casual talk and general గా just two people starting up new things, two groups of people starting up new things and just collaborating to let people know about their stuff. చాలా మంచిగా పెట్టావు. I mean you put in a good sentence అలా two groups. Lastly, thank you everyone for listening and watching to this episode. Hope you all I mean మీకు ఉపయోగపడేది ఉంటుందని కోరుకుంటూ see you guys in another episode. Until then, take care, stay safe, bye. thank you.